శ్రీకాకుళం జిల్లాలో ఒక యవనస్తుడు నాకు తెలుసు. అతడు యవన కాలంలోకి వచ్చిన తర్వాత వ్యసనాలకు బానిస అయ్యాడు. చెప్పండి, దేనికి బానిస అయిపోయాడు? వ్యసనాలు అంటే ఏమేంటి? సినిమాలు, షికార్లు, సిగరెట్లు, ఆ తర్వాత త్రాగుడు, ఇంకా చెప్పుకోవాలంటే గ్యాంబ్లింగ్, జోదం. ఇంకా ఆ పాపం ఈ పాపం అని లేదు, ఒకటి తర్వాత ఒకటి ఏమవుద్ది చెప్పండి, అంటుకుని ఉంటాయి. అపవాది ఎలా అంటాడంటే, నువ్వు ఒక్కదానికి చోటిచ్చావంటే ఆ ఒక్కదానితో పాటు ఎన్ని పట్టుకొస్తాడు? రెండా అమ్మ అన్నీ తీసుకొస్తాడు. 2, 3 అనకండి, అన్నీ వస్తాయి. ఈ యవనస్తుడు కూడా సకల వ్యసనాలకి లోనైపోయి ప్రాముఖ్యంగా త్రాగుబోతుతనానికి బానిస అయిపోయి త్రాగడానికి డబ్బులు లేక అప్పులు చేయడం ప్రారంభించాడు. ఎన్ని అప్పులు చేశాడో తెలుసా? కేవలం త్రాగడానికి 8 లక్షల రూపాయలు అప్పు అయిపోయాడు. 8 lakhs. పోనీ తీర్చడానికి ఏమన్నా పని చేస్తున్నాడా? లేదు. ఉద్యోగం ఉందా? లేదు. పోనీ తల్లిదండ్రుల ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేవు. కేవలం త్రాగడానికి 8 లక్షలు అప్పు చేసి రోడ్ల మీద పడిపోవడానికి 8 లక్షలు అప్పు అయిపోయాడు. ఇప్పుడు అప్పు తీర్చే మార్గం కనబడతలేదు. అప్పులు వాళ్ళందరూ మీద పడతారు, ఇంకెప్పుడు ఇస్తావు అని. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఆ బాధలు మర్చిపోవాలని మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళా బాధలు పెరుగుతున్నాయి, మళ్ళీ తాగుతున్నాడు. ఇలా జీవితం అంతా నిర్వీర్యం చేసేసుకున్నాడు. ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులో రోడ్డు మీద వెళ్తుంటే యేసు ప్రభు సువార్త వినబడింది, సత్య సువార్త విన్నాడు. దేవుని వాక్యం అతన్ని సంధించింది. రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, దేవుని వెతకాలి, దేవుణ్ణి అనుసరించాలి, నిజమైన దేవుణ్ణి ఆరాధించిన జీవిత పరమార్థం అనే వాక్యము ఒక్క సందేశం ద్వారా దేవుని వాక్యాన్ని విన్నాడు. ఆ రోజు ఎందుకో తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చేయాలనిపించింది. ప్రభు ప్రేమను తెలుసుకున్నాడు. ఆ రాత్రి జరుగుతున్న ప్రార్థనలో మోకాళ్ళను తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించాడు. ఆ తర్వాత దేవుని సేవకులతో కలిసి దేవుని మందిరంలో కలిసి ఆరాధించి ప్రభువులో కొనసాగుతున్నప్పుడు ఒకరోజు దేవుని సెలవు ప్రార్థన చేశాడు. ప్రభువా, నిన్ను అంగీకరించాను కానీ నా 8 లక్షల రూపాయల అప్పు అలాగే ఉందని, ఇప్పుడు దాన్ని ఏం చేయమంటావు అని అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు కష్టించి పని చేసి అప్పు తీర్చాయి. ఏం పని చేయమంటావు ప్రభువా? దేవుడిచ్చిన తలంపును బట్టి ఆ ఏరియాలో ఒక పిండి మర పెట్టుకున్నాడు. ఒక పిండి మర అతను పెట్టుకుని ఒక ఫ్లవర్ మిల్ పెట్టుకున్నాడు. దాంతో అతను డబ్బు సంపాదించాలనుకున్నాడు. జాగ్రత్తగా మరి ఎక్కడ మోపు చేశాడో తెలియదు, కొంచెం డబ్బులు తీసుకొచ్చి పిండి మర పెట్టాడు. సిన్సియర్గా పిండి ఆడుతున్నాడు. వారు ఏదైతే గ్రెయిన్స్ పంపిస్తూ ఉన్నారో చాలా చక్కగా పిండిగా చేసి వాటిని ఇస్తూ ఉంటే అందరూ లైన్లో నిలబడేవారు. ఇతని దగ్గరే ఆ పిండి ఆడించుకోవాలనే ఆలోచనలో అలా వస్తున్న సంపాదనలో దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇచ్చాడు, ప్రక్కన పెట్టేశాడు. మిగతా భాగంలో పొదుపుగా జీవించి కొంత అప్పులు తీర్చేయడం ప్రారంభించాడు. సార్, ఇంత వడ్డీలు కట్టలేనండి, మీరు నాకు ఇచ్చింది ఇంత కాబట్టి ఇంతే తిరిగి ఇస్తానని బతుమాలుకున్నాడు, కన్విన్స్ చేశాడు. ఏదో విధంగా అప్పులు తీర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 yearలో 8 లక్షల అప్పులు క్లియర్ అయిపోయినాయి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించిన తర్వాత దేవుడు అంచెలంచెలుగా అతన్ని ఆశీర్వదించడం, దీవించడం మొదలు పెడితే అలా దేవుడు అతన్ని తన సేవలో కూడా వాడుకుంటున్నప్పుడు ఒక రోజున మారుతి షోరూమ్కి వెళ్ళాడు. మారుతి ఆమ్ని వ్యాన్ ఒకటి ఉంటుంది, అంబులెన్స్లు వాడుతుంటారు, చిన్న వ్యాన్ ఒకటి ఉంటుంది. అది కొన్నాడు. కొని పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. ఆ గ్రామంలో పాస్టర్ గారు సైకిల్ మీద తిరిగి సువార్త సేవ చేస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. సార్, ప్రార్థన చేయండి వ్యాన్ కోసం అన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ కీస్ అతని చేతిలో పెట్టి ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంటికి. పాస్టర్ గారు పిలిచాడు, తమ్ముడా, తమ్ముడా, ఎక్కడికి వెళ్ళిపోతారో వ్యాన్ వదిలేసి? ప్రార్థన చేయించుకున్నావు, వ్యాన్ ఎందుకు తీసుకెళ్తలేదంటే అక్కడి నుంచి అన్నాడు, అది నాకు కాదు మీకే అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకే సువార్త సేవలో వాడండి, దాన్ని ప్రభు పరిచయలో వాడండి. ఒకనాడు మరణ పంచున పడిపోయిన నన్ను దేవుడు లేవనెత్తి ఈరోజు నీ స్థానంలో ఉంచాడు. ఐ వుడ్ లైక్ టు బి ఎ బ్లెస్సింగ్ టు గాడ్స్ మినిస్ట్రీ. పాస్టర్ గారు 2 గ్లాసులు నీళ్ళు తాగేశాడు. ఆయన ఎందుకోసం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను చూసినప్పుడల్లా వీడెందుకు పనికిరాడు, వీడు దేనికి పనికిరాడని అందరి చేత ముద్ర వేయబడిన ఆ యవనస్తుడు ఆ రోజు అంత గొప్ప పని చేసినప్పుడు పాస్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు.
దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వించడం మాత్రమే కాకుండా ప్రతి ఏటా ఆ గ్రామంలో సభలు పెట్టిస్తాడు. ఏ వాక్యం అయితే నన్ను మార్చిందో, ఏ వాక్యం అయితే నన్ను నిలబెట్టిందో, ఏ వాక్యం అయితే అప్పులు ఊపుల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిందో, ఏ వాక్యం అయితే మరణ పంచుల నుంచి నన్ను వెనక్కి తీసుకొచ్చిందో, ఆ వాక్యాన్ని అందరూ వినాలా, అందరూ ప్రభువుని తెలుసుకోవాలి, దేవుని ప్రేమలో ప్రతి ఒక్కరు కొనసాగాలని ప్రతి ఏటా సభలు పెట్టించి అనేక మందిని ప్రభువులో తీసుకొచ్చాడు. ఇది కాదా ఆశీర్వాదం అంటే? చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. God can restore your life, my friend. ఈరోజు నీవు కూడా రకరకాల సమస్యలు ఇరుక్కుపోయావు. నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ దుష్టత్వాన్ని బట్టి, నీ యొక్క గర్వాన్ని బట్టి, లేదా అదుపు లేని నీ జీవితాన్ని బట్టి ఇబ్బందుల్లోకి నువ్వు పడిపోయావా? కమ్ బ్యాక్ టు జీసస్ టుడే. ఈరోజు వచ్చే దేవుని దగ్గరికి ప్రభు అంటున్నాడు, దీవెన కరమగు వర్షములు వారి మీద నేను కురిపిస్తాను. ఎందుకోసం అంటే వారు యెరూషలేములో నన్ను ఆరాధించడానికి, సైన్యములకు అధిపతి అయిన నన్ను కీర్తించడానికి, రాజునైన నన్ను కనపరచడానికి వారు వచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ ఐ హూ ఇస్ గోనా బ్లెస్ దెమ్. వారిని దీవించే బాధ్యత నా మీద ఉందని దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు.